నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో అందరూ ఏదో ఒక సందర్భంలో శామ్ పేరు తీసుకొస్తున్నారు అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూసారా మీరు? మొన్న ఊరికే శోభిత సమంతని పోక్ చేశారు. ఇప్పుడు కృతి శెట్టి. అంటే అది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా తెలియదు, కానీ నేనైతే సమంత చేసినట్లు ఊ అంటావా అలాంటి సాంగులు నేను చెయ్యను, బట్ ఆ అమ్మాయి బాగానే చేసింది. సో ఇలాగా ఊరికే పోక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తన పని తను చేసుకెళ్తున్నారు పాపం సమంత, కానీ వీళ్ళే ఎందుకో ఎందువల్ల అంటారు? ఏం లేదు, ఈ అమ్మాయి అసలు తెలివి ఉందా తెలివి లేదా, ఇంకా ఎదగలేదా, ఇండస్ట్రీ నీళ్ళు పడ్డట్టు లేదో లేకపోతే ఏంటో నాకు అర్థం కాలే. కానీ యాక్చువల్గా ఈ అమ్మాయి ఫస్ట్ సినిమాలో వచ్చిన తర్వాతనే స్టేజ్ మీద చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఈమె డేట్లు ఇప్పుడే తీసుకొని తర్వాత మీకు దొరకదు ఈ అమ్మాయి అని చెప్పేసి. నాకు అనిపించింది అంత సీన్ ఏం లేదు ఆమెకు అక్కడ అని. శ్రీలీల ఎక్కడ అంటే ఆ ఎనర్జీ హీరోయిన్కి ఉండాల్సిన లక్షణాలు ఈమెకైతే లేవు. అంటే కాస్ట్యూమ్ సెలెక్షన్ సరిగ్గా చేసుకోదు. బంగారు రాజులోనూ అసలు ఆమె కాస్ట్యూమ్ నాకు అసలు ఎబ్బెట్టుగా ఉంటుంది, నాకు అసలు నచ్చను కూడా నచ్చలేదు. కానీ అప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ ఏమిస్తావాలి అది వేసుకోవాలి కానీ మనకంటూ కూడా కొన్ని అబ్బుతాయి, ఒక టేస్ట్ అనేది ఏడవాలి కదా. అలా అని చెప్పి ఆకులు కుట్టిస్తే వేసుకోలేవుగా. వింటారా అంటే వినిపించుకోవాలి. ఎందుకంటే నువ్వే కదా కనబడేది రేపటి రోజు. ఇప్పటికీ కూడా జాన్వీ కపూర్ బట్టలు సరిగ్గా ఉండవు, ఆ మనీష్ మల్హోత్రా కుట్టేవి ఆమెకు సరిగ్గా కుట్టడం సెట్ అవ్వ, ఒక రకంగా ఇస్తారు. సరే ఇప్పుడు వీళ్ళ గొడవ ఎందుకు లేకని కాస్ట్యూమ్ది అసలు విషయానికి వస్తే, నాకు ఈ అమ్మాయి కెరీర్ నాకు ఎప్పుడో అనిపించింది ఎక్కువ ఉండదులే అని చెప్పేసి. అంత తిరగదీసే యాక్టింగ్ కూడా ఏం చేయదు. సో సరే పోనీ ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే కొన్ని మ్యాజిక్స్ అన్నా చెయ్యాలి. అంటే హీరోయిన్లతో వేరే వాళ్ళతో సఖ్యతగా ఉండడం, ఎక్కువ హీరోని ప్రొడ్యూసర్లని డైరెక్టర్లు బాగా పొగుడుతూ ఉండడం, ఇట్లాంటివి కొన్ని ఉంటే వాళ్ళు ఇంకో సినిమాకి రమ్మ నువ్వు కూడా రా అని పిలుస్తారు. లేకపోతే పిలవరుగా. సరే ఈమె యాక్చువల్లీ విలేకరులు ఒక అబ్బాయి మంచిగా ఉత్సాహం చూపించాడు. ఏంటంటే నాగ చైతన్యతో చేసింది కదా, సో ఈమె నోటి వెంట సమంతను ఏదోటి అనిపిద్దాం అనుకున్నాడు ఆయన. అడిగి ఊ అంటావా మావా లాంటి పాటలు వస్తే నువ్వు చేస్తావా అని అడిగాడు. దానికి ఆమె చిచి నేను అట్లాంటి పాటలు అసలు చేయను, నా వల్ల కాదు, అయినా ఏదైనా ఇన్కన్వీనియంట్ అనిపిస్తే చేయకూడదు, నేను ఎప్పుడైనా కన్వీనియంట్గా ఉంటేనే అన్నీ చేస్తాను, పర్లేదు ఆ పాటలో ఆ పిల్ల బాగానే చేసింది, అఫ్కోర్స్ ఆమెకు ఫైర్, అయినప్పటికీ అట్లాంటివి నేను చేయను అని చెప్పేసింది. అంటే నేనేదో చాలా డీసెంట్ని, అసలు ఎత్తిన తల దించను, డైరెక్టర్ కూడా కష్టపడతాడు 10 సార్లు ఎత్తించడానికి అన్నట్టుగా చెప్పుకొచ్చింది. నెక్స్ట్ ఈయన దగ్గర ఇంకో అస్త్రం ఉంది, వేసాడు. మరి శ్యామ్ సింగరాయ్లో నువ్వు చేసిన పని ఏంటమ్మా, ఎంతసేపు డొరలేవు మేము చూడలేదా, ఏమేమి ఎక్స్ప్రెషన్లు ఇచ్చావో మేము చూడలేదా, అప్పుడు సౌకర్యంగా అనిపించిందా నీకు అన్నట్టుగా అడిగాడు. అంటే అది పాత్ర ఎంత డిమాండ్, స్క్రిప్ట్ ఈ మధ్య అందరూ అదే అంటారు కదా, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మేమేమైనా చేస్తాం అన్నట్లుగా ఆ యాంగిల్లో చెప్పుకొచ్చింది. అది కూడా ఆమెకి తడబడింది, సరిగ్గా చెప్పుకోవడం రాలా. అండ్ నెక్స్ట్ అలాగే నాగ చైతన్య గారితో పనిచేశారు కదా, ఈయన మీకు 2వ హిట్ ఇస్తున్నాడు, అంటే ఆయన వల్లే మీరు మీ హిట్ ట్రాక్ని కంటిన్యూ చేశాడు బంగారు రాజు, ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఆయనతో చేయడం ఎట్లా అనిపించింది అని అడిగితే, చిచి ఆయన నాకు హిట్ ఇవ్వడం ఏంటి, నేను బాగా చేశాను కాబట్టి సినిమా హిట్ అయింది అంతే అంట. అంటే ఈ వల్లే బాగా హిట్ అయిందని అసలు అలా అనకూడదు ఎప్పుడైనా. అవునండి హీరో గారు మాకు చాలా ప్రోత్సహించారు, ఇట్లా ఏదో చెప్పుకు రావాలి. ఆమె అది తెలియక మాట్లాడుతున్నారు, చిన్నతనం మాటలేమో, చిన్నతనం ఏం మాటలో ఆ గైడెన్స్ ఉండాలి ఆమెకి, సరిగ్గా లేదనుకోవాలి. మేనేజర్లు కూడా చెప్పాలి, పిఆర్ఓలు చెప్పుకోవాలి, కానీ ఆమెకి అంటే వినదేమో మేబీ, అందుకే దూరం పెట్టుంటారు. అండ్ నెక్స్ట్ చైతన్య కూడా విసుక్కుంటాడంటే ఏమైనా, అంటే ప్రతి చిన్నదానికి ఆయనకు ఫోన్ చేసేవాడిని, ప్రతిదానికి ఫోన్ చేసేదంట. అంటే లైక్ ఎట్లా, ఆ బంగారు రాజు తర్వాత మళ్ళీ చైతన్యతో ఇంకో సినిమా వస్తుంది, పెద్ద సినిమా అంట, వాళ్ళు పిలిచారు అంటే ఈయననే సజెస్ట్ చేశాడేమో, ఈయనతో కొంచెం టచ్లో ఉంటే నాకు వరుసపెట్టి సినిమాలు వస్తాయి, వీళ్ళ తమ్ముడు హీరోనే, వీళ్ళ డాడీ హీరోనే, వీళ్ళకి ఒక పెద్ద అన్నపూర్ణ సంస్థ ఉంది, ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు అన్నట్టుగా ఆమెని యూజ్ చేసుకుందాం అనుకున్నారు. అట్లా అనుకుంది ఈమె అనుకుంది. దానికని చెప్పేసి ప్రతిదానికి
అంటే యాక్చువల్గా వాటర్ రావట్లేదండి, ఏం చేయమంటారు అంటే అంటే నేను చాలా సింపుల్గా చెప్పా. బట్ అంటే ప్రతి ఉన్నదానికి లేని దానికి ఫోన్ చేసేదాన్ని అని చెప్పుకొస్తే నువ్వు నన్ను అడగొద్దు అని గట్టిగా చెప్పేశాడు చేతు. అది కూడా చెప్పింది ఈ అమ్మాయి. అర్థం చేసుకొని ఉంటాడు పాపం, మళ్ళీ ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి సరే అట్లా ఏదో ఒకటి చెప్పి ఊరుకున్నాడు. ఈమె దాన్ని కూడా అర్థం చేసుకొని అంటే సరిగ్గా అర్థం కాదు ఈమెకి, వాళ్ళు విసుక్కుంటున్నారని కూడా తెలియదు. ఆయన నన్ను అడగొద్దంటూనే మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు, చాలా మంచోడు అని చెప్పుకొచ్చింది. అయ్యో తింగరి నీకు ఇంకా అర్థం కాలేదా అనిపించింది. సరే ఏదేమైనా ఈ అమ్మాయి మాత్రం కస్టడీ నిన్న పోయింది. ఇప్పుడు ఇదంతా మనం ఇంటర్వ్యూల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఫైనల్గా రిజల్ట్ మాత్రం పోయింది. ఇప్పుడేం మాట్లాడుతుంది అంటే వారియర్ మాచల్ నియోజకవర్గం ఎలాగో ఇది కూడా అంతే, కథ బాగాలేదు అందుకే ఇట్లా పోయింది, ఈ రకంగా చెప్పుకొస్తారు. హిట్ అయితే ఒక రకంగా, హిట్ కాకపోతే ఒక రకంగా మాట్లాడే వాళ్ళల్లో కొంతమంది ఉంటే ఈమె ఇంకా ముందు వరుసలో ఉందని చెప్పుకోవాలి. అంటే ఇంకా ఇండస్ట్రీ నీరు పడల ఈ అమ్మాయికి, అదొకటి. అండ్ కాస్ట్యూమ్ సెలెక్షన్స్ ఈ అమ్మాయికి ఇంకా రాలేదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ కాస్ట్యూమ్ సెలెక్షన్స్ వచ్చింది అమ్మాయికి అంటే చాలా ఆమె నిలదొక్కుంటుంది. బికాజ్ ఈవెన్ మనకి ఐస్ క్రీమ్ హీరోయిన్ మన తేజస్వి మదివాడకు మంచి కాస్ట్యూమ్ సెన్స్ ఉంది. అండ్ శ్రీలంక గురించి చెప్పాల్సిన అవసరం, సమంతకు మంచి కాస్ట్యూమ్ సెన్స్ ఉంది. కొంతమందికి ఉంటుంది కాస్ట్యూమ్ సెన్స్ మంచిది. రెజినా కాసాంద్రకు ఉంటుంది. కొంచెం బొద్దుగా ఉన్న నిత్యామీనన్కి ఉంటుంది కాస్ట్యూమ్ సెన్స్, ఎలా వేసుకోవాలి ఎలా వేసుకోవద్దు, ఏం వేసుకోవాలి ఏం వేసుకోవద్దు. అనుష్కకు ఉంటుంది కాస్ట్యూమ్ సెన్స్, అంతే కదా. కొన్ని బట్టలు కొంతమంది చాలా అందంగా ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. ఈమెకి నాకు బంగారాజు కాస్త నరకం నేను, ఈమె ఏంటి ఇలా వేసారు ఈమెకి బట్టలు అనుకున్నాను నేను. సరే ఇక కస్టడీ అంటే ఇక రెట్రో థీమ్ కాబట్టి ఏదో వేసారు, వేసుకుంది. ఈమె పర్లేదులే, దీంట్లో కొంచెం బాగానే చేసింది యాక్చువల్గా చెప్పాలంటే. అంటే యాక్టింగ్ పరంగా కొంచెం డెవలప్మెంట్ అయితే కనపడింది, ఇంకా డెవలప్ అవ్వాలి. అండ్ సాంగ్స్లో డ్యాన్స్లలో కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఇంకొంచెం పెంచుకుంటే ఇంకో 4-5 సినిమాల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ రకంగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం ఎవరి ఛాన్స్ లేదు. ఎందుకంటే వెంటనే టక్కున అబద్ధం ఆడేసింది చూడు. ఫస్ట్ నెంబర్ 1 ఊంటావు పాటలు లాంటివి నువ్వు చేస్తావా అంటే అది చాలా బోల్డు, అసలు అదంతా ఇబ్బందికరమైనది. ఆమె ఎట్లా చేస్తుందో నాకు తెలియదు, నేనైతే అట్లాంటివి చేయను, మనకు అసౌకర్యం అనిపించినప్పుడు వాటికి దూరంగా ఉండడమే మంచిది అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అంటే ఆమెకు అనుకూలంగా మాట్లాడేసుకొని వెంటనే పట్టుకొని నువ్వు శాంసింగ్ రాయలు ఏం చేసావు తల్లి అని అంటే అది స్క్రిప్ట్ డిమాండ్ చేసింది అని వెంటనే. అంటే వీళ్ళకి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే చేయలేదు, కావాలని చేశారనా అంటే నేను చేయగలను కానీ ఇక్కడే స్క్రిప్ట్ డిమాండ్ చేయలేదు అంటే స్క్రిప్ట్దే తప్పు ఇక్కడ. యాక్చువల్లీ నాది నేనే కరెక్ట్. ఒక రకంగా ఉంటారు మనకి అప్పుడప్పుడు తారసపడతా ఉంటారు కొంతమంది, ఇట్లా వచ్చి వెళ్తూ ఉండే జాబితాలో అలా వచ్చి ఇలా వెళ్తారు కదా 4 సినిమాలు ఊపి అట్లాంటి జాబితాలో ఈ అమ్మాయి ఒకటి. ఓకే. అండ్ సమంత గురించి ఏదొచ్చినా సరే ప్రతి ఒక్కరు స్పందించేస్తున్నారు, మేబీ కాస్త ఫేమస్ అవ్వాలనేమో. సమంత పేరు చెబితే మేం ఫేమస్ అవుతాం అన్నట్టుగా వీళ్ళకి ఉంది. అంతెందుకు అంతగా అనుకుంటే ఈవెన్ నాగచైతన్య కూడా సమంత మంచిది అని చెప్పుకోవచ్చు, కస్టడీని 3 రోజుల్లో ఆడించాడు ఆ విషయంలో చెప్పుకోవాలంటే. థ్యాంక్ యూ.